దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము విమోచకుడు. సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మళ్ళుకొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చునని యెషయా గ్రంథం 59 అధ్యాయము 20లో తెలియజేస్తున్నారండి. విమోచకుడు అనగా విమోచించువాడు, విమోచనకు విడిపించుట, విముక్తి, కాపాడుట, రక్షించుట, ఉద్ధరించుట వంటి అనేక అర్థాలున్నాయండి. పాపాంధకారంలో పడి కొట్టుమిట్టాడుతున్న మనుషునికి విడుదల కలిగించడానికి సంకల్పించిన తండ్రి అని యెహోవా దేవుడు తన అద్వితీయ కుమారుడిని యేసుక్రీస్తును విమోచకునిగాను రక్షకునిగాను ఈ లోకమునకు పంపుతానని యెషయా ప్రవక్త ద్వారా ప్రవచింపచేశారండి. అలాగుననే ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగ చేశానని లూకాసు వార్త 1 అధ్యాయం 28వ వచనం ప్రకారము పరిశుద్ధాత్మ పూర్ణుడైన జకరియా యాజకుడు మెస్సియా రాకకు కొద్ది మాసాల ముందే ప్రవచించారండి. బానిసత్వము నుండి, శత్రువుల నుండి, ధర్మశాస్త్రం నుండి, పాపం నుండి, సాతాను తంత్రముల నుండి విడిపింపబడమే విమోచనము. కొన్ని శారీరక సంబంధమైనవి కాక మరికొన్ని ఆత్మ సంబంధమైన విడుదలలు. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దాస్యము నుండి విడిపింపబడుట అనేది నాయకునిగా ఏర్పరచుకున్నారండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనం నుండి 22 వచనాల వరకు. ఆ పిమ్మట వారిని కాపాడుటకు న్యాయాధిపతులను నియమించారండి. వారు యుద్ధాలు చేసి ప్రజాళిని రక్షించినందున వారిని రక్షకులని పిలిచారండి. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 4-15 వచనంలో. వారే ఓత్నీయేలు, గిద్యోను, యోఫ్తా, సంసోను మున్నగువారు. తరువాత రాజులను ఏర్పాటు చేసి దేవుడు తన ప్రజలను రక్షించుకున్నారండి. అన్ని కాలాలలోనూ ప్రజలు దేవుణ్ణి విడిచి పాపం చేసినప్పుడల్లా గొర్రెలు, మేకలు, కోడెలు, గువ్వలు రక్త ప్రోక్షణతో పాప పరిహారం కొరకైన దహన బలులు, అపరాధ పరిహారార్థ బలులు, సమాధానార్థ బలులు అర్పించడం జరిగిందండి. శారీరక దాస్యం అయితే రూకలు కానీ వెండి బంగారాలు సమర్పించి కానీ విడిపింపబడిందండి. చివరకు దయగల తండ్రి అయిన దేవుడు తన వాగ్దానం నెరవేర్పు కొరకు తన ప్రియ కుమారునిగా ఈ లోకమునకు పంపగా ఆ దైవ మానవ కుమారుడైన యేసుక్రీస్తు సర్వ మానవాళి రక్షణార్థము తన శరీరాన్ని శిలువలో సజీవ యాగముగా సమర్పించి పాప విముక్తి కలిగించి మన ఆత్మలో నిత్య నరకాగ్నికి లోను కాకుండా విమోచించారండి. ఆ మహోన్నతుడు, ఆ విమోచనకర్త, రక్షకుడైన మన ప్రభుని యేసు స్వామి మనలను విమోచించిన విధానాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనము ధ్యానిస్తే ఆయన మనకు ఆశ్రయదుర్గమై ఉన్నారండి. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 35వ వచనం. దేవుడు తనకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకున్నారు. అట్టి జ్ఞాపకము మనమును చేసుకుందామండి. ఆ ఆశ్రయదుర్గము నీడలో సురక్షితంగా విమోచన పొందుదామండి. రెండవదిగా ఆయన సజీవుడు. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనమండి. అయితే నా విమోచకుడు సజీవుడని, తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. 26వ వచనమండి. యోబు గ్రంథం 19వ అధ్యాయము 26వ వచనము. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నా మట్టుకు నేనే చూచేదనని భక్తుడని యోబు చెప్పారండి. మూడవదిగా ఆయన బలవంతుడండి. విమోచకుడు బలవంతుడు. ఆయన వారి పక్షంలో వ్యాజ్యమాడునని సామెతల గ్రంథం 23వ అధ్యాయము 11వ వచనము జ్ఞాని అయిన సొలొమోను సెలవిస్తున్నారండి. నాలుగవదిగా పగవారి చేతి నుండి విముక్తి అండి. యోబు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం ప్రకారం పగవారి చేతి నుండి, బాధింపబడి వారి చేతి నుండి విమోచించువాడు ఆయనే. కపట బలత్కారం నుండి అతడు వారి ప్రాణమును విమోచించును. కీర్తన గ్రంథము 107వ అధ్యాయం 2వ వచనం ప్రకారం. ఇది కీర్తనకారుని నిరీక్షణ. మనమును ఆ విధమైన నిరీక్షణ కలిగి ఉందామండి. ఐదవదిగా దోషం నుండి విడుదల. ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. కీర్తన గ్రంథము 130 అధ్యాయము 8వ వచనము. ఆ విమోచకుడు యేసుక్రీస్తు అండి. ఆరవదిగా మరణం నుండి క్షామకాలమున యోబు గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం ప్రకారం మృత్యువు నుండి నేను వారిని రక్షింతును అని. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో మరణం నుండి, యుద్ధకాలమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశం కదండి. ఏడవదిగా పాతాళ వశము నుండి విడిపించుట.
హోషేయ గ్రంథం 13 అధ్యాయం 14 ప్రకారం పాతాళ వశము నుండి నేను వారిని విమోచింతును. మన ఆత్మలు పాతాళమునకు పోకుండా రక్షించగల సమర్థుడు మన విమోచకుడండి. 8వదిగా సమస్త దుర్నీతి నుండి తీతుపత్రిక 2 అధ్యాయం 14 ప్రకారం ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటానని సెలవిచ్చారండి. 9వదిగా ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి గలతీ పత్రిక 3 అధ్యాయం 13 ప్రకారం ఆత్మను గూర్చి వాగ్దానం మనకు లభించినట్లు క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. శాపమై అనగా క్రీస్తు మన శాపములను తాను గ్రహించిన వాడే అని అర్థమండి. యేసే మన శాపగ్రాహి అండి. 10వదిగా గలతీ పత్రిక 4 అధ్యాయం 5 ప్రకారం ధర్మశాస్త్రం నాకు లోబడి ఉన్న వారిని విమోచించుటకే క్రీస్తు ధర్మశాస్త్రం నాకు లోబడిన వాడాయనండి. 11వదిగా ప్రస్తుత దుష్టకాలము నుండి గలతీ పత్రిక 1 అధ్యాయం 4 ప్రకారం తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచించి మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకుని ఉన్నారు. సాతాను అధికారం నుండి 12వదండి ఆయన మనలను అనగా సాతాను సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన సాతాను బంధకాల నుండి విడిపించగలవాడు ప్రభు అండి. ఇట్టి శారీరక ఆత్మీయ విమోచనలను కలిగించడానికి ఆయన తన అమూల్యమైన రక్తంను చిందించారండి. తనను తాను బలిగా అర్పించుకొని శిలువ మరణం పొందుట ద్వారా మనకిట్టి విమోచన కలిగిందండి. పరిశుద్ధ గ్రంథంలో ఈ విధముగా మనకి విమోచకుడు యేసుక్రీస్తు ద్వారా మరి పాప బంధకాల నుండి, చీకటి నుంచి, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల నుంచి కూడా విడుదల చేసి మన రక్షకుడు, మన విమోచకుడు యేసుక్రీస్తు అండి. ఆమేన్.